నమస్తే అందరికీ, బాగున్నారా? నేను తిరుపతికి వెళ్ళానన్న విషయం మీకు తెలుసు కదా. తిరుపతిలో మా పాపకి నేను ఏం కొన్నానో ఒకసారి మీకు కూడా చూపిద్దామని షార్ట్ వీడియో అయితే పెడుతున్నాను. మా పాపకి చెన్నైకి ఏమేమి ఐటమ్స్ వచ్చేసాయో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ వాటర్ బిందె అండి, ఎలా ఉంది చూడండి, భలే ఉంది కదా. తర్వాత బకెట్ అండి, భలేగా ఉంది కదా. నెక్స్ట్ స్టవ్. ఈ స్టవ్ ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? అక్కడ వాడి దగ్గర ఇది ఉంది, అందుకే ఇది తీసుకున్నాం. మామూలుగా గ్యాస్ స్టవ్ అయితే ప్లాస్టిక్ సామాన్లలో ఉంది, ఇది వెరైటీగా ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను. అక్కడ రైస్ కోసం ఒక గిన్నె, కర్రీ కోసం ఒక గిన్నె, ప్లేట్స్ కూడా తీసుకున్నాను 2. అలాగే చపాతీ అది చేస్తాం కదా, దానికోసం ఈ స్పూను, పాల గిన్నె అండి, ఇడ్లీ కుక్కర్ అండి. ఈ ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీ కుక్కర్ ప్లేట్ కూడా ఇచ్చాడండి చూడండి. 4 ఇడ్లీలు పెట్టుకోవడానికి ఇడ్లీ కుక్కర్ ప్లేట్. అలాగే మనం మజ్జిగ అది చిలుక్కుంటాం కదా, ఎంత బాగుంది కదా. నాకైతే అన్నిటిలో ఇది బాగా నచ్చింది. నెక్స్ట్ కడాయి చూడండి. తర్వాత పూల సజ్జ, గుడికి వెళ్ళేటప్పుడు దేవుడి కోసం తీసుకెళ్ళే పూల సజ్జ, పిల్లల బొమ్మలలో కూడా పెట్టేశాడు. అలాగే పప్పు కుక్కర్ బాగుంది కదా. నెక్స్ట్ గ్లాస్, మళ్ళీ ఇంకొక ప్లేట్ అండి. అలాగే మనము తురుముకుంటాం కదా కొబ్బరి, క్యారెట్, అట్లా పెద్దవాళ్ళతో పాటు పిల్లలకు కూడా ఇలా సామాన్లలో ఇచ్చేసాడు ఇది కూడా. అలాగే అన్నం స్పూను, గంట స్పూను ఒకటి, వెజిటబుల్స్ అవి మనం ఫ్రెష్గా కడుక్కున్నాక వాటర్ అది వదిలించడానికి వాడతాం కదా, అది కూడా ఇచ్చాడు. నెక్స్ట్ చిన్న టిఫిన్ బాక్స్, ఇంకా కప్ చూడండి ఎంత ముద్దుగుందో, టీ కప్ అండి. దీనికి చూడండి హ్యాండిల్ కూడా ఎలా ఇచ్చాడో. నెక్స్ట్ ఆమ్లెట్ ప్యాన్, ఎలా ఉంది చెప్పండి, బాగుంది కదా. ఇంకా మనం మామూలుగా ఈ బియ్యము, గోధుమలు, పప్పులు ఏమైనా ఆడించుకుంటాం కదా, ఎండలో అలా పెట్టినప్పుడు వాడుకుంటాం కదా, అలా వాటి కోసమని తీసుకున్నాను ఈ 3 గిన్నెలు. పాపకి ఇంకా ఏదైనా ఆడుకోవడానికి పనికొస్తాయని. ఇదండి మా పాప కిచెన్లో ఉన్న సామాను. మీకు ఎలా అనిపించాయో కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఆడుకునేటప్పుడు కూడా దొరికేవి, కాకపోతే ఇన్ని వెరైటీస్ అయితే లేవు. అప్పుడు ఓన్లీ ఒక స్టవ్, వండుకోవడానికి 2 గిన్నెలు, 2 ప్లేట్లు అంతే. మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో చెప్పండి.